రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, జర్మనీలోని ప్రధాన నగరాల్లో ఒకటైనటువంటి మ్యూనిక్లో దారుణం జరిగిపోయింది. అక్కడ ఏదో ఒక అంశం పైన నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి యాక్టివిస్టులు జమకూడి ఉన్నటువంటి ప్లేస్లో శరవేగంగా ఒక వాహనం దూసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిన వాహనము మళ్ళీ రివర్స్ చేసుకుని తిరిగి వచ్చి రెండవసారి మళ్ళీ జనం మీద నుంచి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో దాదాపు 30 మంది గాయపడ్డారు. దీనిలో కొందరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, చాలా క్రిటికల్ కేర్లో వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఈ దాడి చేసినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసినటువంటి వ్యక్తి పేరు ఫర్హాద్. ఈ ఫర్హాద్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి జర్మనీకి శరణార్థిగా వచ్చాడు. ఈ దేశంలో శరణార్థిగా నేను జీవిస్తానంటే జర్మన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, కానీ ఒక వలసదారుగా అతనికి అనుమతి ఇచ్చింది. అతను 2016 నుంచి జర్మనీలోనే ఉంటున్నాడు. అతని వయసు 24 సంవత్సరాలు. అంటే ఒక శిశువుగా, ఒక బాలుడి వయస్సులో అతను జర్మనీలోకి వచ్చాడు. జర్మనీ యొక్క అన్ని సౌకర్యాలని, సుఖాలను, అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చేటటువంటి సదుపాయాలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చిన్న వయసులోనే వదిలేసి వచ్చాడు. కాబట్టి ఆ ట్రేసెస్, దాని తాలూకు ఛాయలు కూడా లేకుండా జర్మన్ కల్చర్లోనే మమేకము అయ్యే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఇదేదో పొరపాటున జరిగినట్టుగా కూడా కనిపించటం లేదు. ఎందుకంటే ఒకసారి దాడి చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రెండవసారి దాడి చేయడానికి ప్రయత్నించటం అనేది దురుద్దేశపూర్వకమే. అయితే ఈ వ్యక్తి గతంలోకి వెళ్ళి అసలు ఎవరు ఇతను ఏమిటి అని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే జర్మన్ పోలీస్ అధికారులందరికీ కూడా, పోలీస్ సిబ్బందికి ఇతను మతోన్మాద శక్తులతోటి చేతులు కలిపిన వ్యక్తిని, ఇతను ఆ రకమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వ్యక్తిని, ఇటువంటి మతోన్మాద పోస్టులు, రాడికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను సమర్థిస్తూ లైక్స్ ఇవన్నీ పెడుతూ, కామెంట్స్ పెడుతూ వచ్చినటువంటి వ్యక్తిని, ఇతనికి మతోన్మాద శక్తులతోటి సంబంధం ఉందని ప్రాథమికంగా తేలింది. అయితే ఈ దాడి జాగ్రత్తగా గమనిస్తే డిసెంబర్ 21న క్రిస్మస్కి 4 రోజుల ముందు జర్మనీలోని మ్యాగ్డెబర్గ్ అనేటటువంటి పట్టణంలో ఇలాంటి దాడి జరిగింది. అప్పుడు కూడా ఇలాగే క్రిస్మస్ కోసము మార్కెట్కి వెళ్ళి, యూరప్ మొత్తంలో కూడా క్రిస్మస్ చాలా పెద్ద పండగ, దానికోసం చాలా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతాయి. ఆ సమయంలో సెలవులు ఉంటాయి. దేశ విదేశాల్లో పర్యాటకులుగా వెళ్ళడం కూడా ఉంటుంది. టూరిజం, హాస్పిటాలిటీ అండ్ కన్జ్యూమర్ మార్కెట్, ఈ మూడిటికి కూడాను క్రిస్మస్ చాలా పెద్ద పండుగ, మతపరంగా పెద్ద పండుగ. అవును, అందులో సందేహం లేదు. ఆ సమయంలో క్రిస్మస్ మార్కెట్ పైన మ్యాగ్డెబర్గ్లో ఒక వ్యక్తి దాడి చేశాడు. అతను సౌదీ అరబ్కి చెందినటువంటి వాడు. అతను 50 సంవత్సరాల వాడు. అతని పేరు తాలెబ్. తాలెబ్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి దాడిలో 2 చనిపోయారు, 60 మంది వరకు గాయపడ్డారు. చాలా పెద్ద సంఘటన ఇది. దాని ప్రభావం ఎంత ఉందంటే క్రిస్మస్ యొక్క సేల్స్ పడిపోయినాయి. అక్కడ మాత్రం మ్యాగ్డెబర్గ్లోనే కాదు, జర్మనీలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాల్లోనూ, కూడళ్లలోనూ క్రిస్మస్ సేల్స్ పడిపోయినాయి. క్రిస్మస్ కోసము చర్చిలకు వెళ్ళడం కూడాను, దానికి కూడాను ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇళ్లలోనే క్రిస్మస్ జరుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే రకమైనటువంటి దాడిని ఈ ఫర్హాద్ అనేటటువంటి వ్యక్తి మ్యూనిక్లో చేశాడు. పైగా ఈ దాడి కూడా మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరగడానికి ఒక 2 రోజుల ముందు జరుగుతోంది. ఈ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కి అమెరికా దేశపు ఉపాధ్యక్షుడైనటువంటి వ్యాన్స్ వస్తున్నారు. ఆ సదస్సుకు 2 రోజుల ముందు జర్మనీలో ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో ఇలా వలస వచ్చినటువంటి వాళ్ళు ఇష్టారాజ్యం చేయటము, మతోన్మాదాన్ని ప్రోత్సహించటము, మతపరమైనటువంటి దాడులు చేయటము, ఉగ్రవాదంతో చేతులు కలపటము, దీన్ని వ్యతిరేకించేటటువంటి పార్టీలు ఈ తరహా దాడులను పెద్ద ఇష్యూగా చేస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 23న జరిగే ఎన్నికలకి ముందు ఈ సంఘటన జరగటము, దీని ప్రభావం జర్మన్ రాజకీయాల మీద కూడాను ముఖ్యంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి CDU CSU అలయన్స్ అనేటటువంటి కొన్ని పార్టీల అలయన్స్ ఉంది. వీళ్ళందరూ కూడాను వలసవాదుల విషయంలో కఠినమైనటువంటి నిబంధనల్ని పాటించాలని, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇది దీన్ని పెద్ద ఇష్యూగా చేయటం కూడా ఖాయము.
ఓవరాల్గా కూడాను జర్మనీకి వలస వెళ్ళే వాళ్ళకి ఇది మంచి ఉద్దేశాలతో తమ జీవితాల్ని బాగు చేసుకోవాలని, ఆర్థికంగా బాగుపడాలని, మంచి ఉపాధి అవకాశాలు సంపాదించుకోవాలని, తద్వారా జర్మనీకి కూడా ఉపయోగపడాలని భావించేటటువంటి నిజాయితీపరులైనటువంటి వలసదారులకి ఇది ఇబ్బంది. ఈ తరహా శరణార్థులుగానో, లేకపోతే మా దేశంలో తినడానికి తిండి లేదనో, అక్కడ మతపరమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయనో చెప్పి జర్మనీకి వచ్చి జర్మనీలో అదే మతోన్మాదానికి పాల్పడటం అనేది జరుగుతోంది. జర్మనీలోనే కాదు, మొత్తం యూరప్ అంతా కూడాను, బెల్జియంలో, డెన్మార్క్లో, స్వీడన్లో, ఫ్రాన్స్లో, ఆఖరికి ఇంగ్లాండ్లో, ఈ దేశాలన్నింటిలో కూడా దాడులు జరుగుతున్నాయి. వీటి విషయంలో ఇప్పుడు యూరప్లోని పలు దేశాల్లో ప్రజలు, స్థానిక యూరోపియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆంగ్లో సాక్సన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, జర్మానిక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడాను చాలా ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా అటువంటి దాడే ఈ మ్యూనిక్లో కూడా జరగటము, ఈ ఫర్హాద్ అనేటటువంటి వ్యక్తి దాడి చేయటము, దాని వెనుక కూడా మతపరమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు ఉండడం, ఇది యూరప్కి, ముఖ్యంగా జర్మనీకి, మొత్తం యూరప్కి కూడా ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.